ఇక్కడ కొత్త సమస్య ఒకటొచ్చింది. మన కన్జ్యూమర్ కోర్ట్‌కి వరుసబెట్టి కంప్లెయింట్స్ ఎళ్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇట్లాంటి పెద్ద పెద్ద ఆన్‌లైన్ షాపింగ్ వ్యవస్థల పైన కంప్లెయింట్స్ ఎళ్తున్నాయి. మేము ఆర్డర్ చేసాము. వాళ్ళు మాకు డెలివరీ ఇవ్వట్లేదు. చాలా రోజులైపోయింది. రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తేనేమో కాల్ సెంటర్‌లు బిజీగా వస్తున్నాయి. ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోయాయి. మాకేదో మోసం జరిగింది అని చెప్పేసి చాలామంది కంప్లెయింట్స్ ఇస్తున్నారు. సో, ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి పౌరుడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి 100%. అది లేక జరిగే పొరపాటు ఇది. ఓవైపు యుద్ధం జరుగుతా ఉంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో. ఆ కీలకమైన నౌక అంటే షిప్ మూవ్ అయ్యే కీలకమైన ఇప్పుడు అంతెందుకు హార్మోజ్ మూసేసింది. ఇంకా బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నిటిని మూసేశారు. అండ్ పైన ఆల్మోస్ట్ చాలా ఫ్లైట్స్, కార్గో ఫ్లైట్సే కానివ్వండి, రెగ్యులర్ ఫ్లైట్సే కానివ్వండి, అవి కూడా చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. మరి ఎలా వస్తుంది మీ వస్తువు అక్కడి నుంచి? మీరు ఆర్డర్ చేసిన విషయం కరెక్టే. మేబీ మీరు ఫిబ్రవరి 27కి ముందు ఆర్డర్ చేసి ఉంటారు. మీకు డెలివరీ టైం ఒక 1 వీక్ ఆర్ 4 డేస్ ఆర్ 5 డేస్ చూపించి ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ టైంలో అనుకోకుండా జరిగినటువంటి సిట్యుయేషన్ ఎలా అయితే ఉందో, మీ పార్సల్ మీ ఇంటికి రాదు. మీరు ఆల్రెడీ డబ్బులు కట్టినట్టుంటే మీకు రీఫండ్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్దది. మీ ఒక్కరే చెయ్యరు కదా! ఆల్మోస్ట్ ఎంతోమంది ఎన్నో ఆర్డర్స్ చేసి ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అమెజాన్. వాళ్ళకి కూడా సడన్ సిట్యుయేషనే. ఒకప్పుడు ఇండిగో ఫ్లైట్స్ సడన్‌గా క్యాన్సిల్ అయిపోతే అందరూ ఇండిగో మీద విరుచుకుపడ్డారు. వాళ్ళు మాత్రం ఎంతమందికని సమాధానం చెప్తారు? ఎవరైనా వింటారా? ఎవ్వరు వినరు. ఇది కూడా అంతే, అలాంటి సిట్యుయేషనే. ఫ్లైట్సే క్యాన్సిల్ అయ్యాయి. మనం సైలెంట్‌గా ఉంటున్నప్పుడు మన రావాల్సిన పార్సల్ రావాలని ఎలా కోరుకుంటావు? నువ్వే అక్కడికి వెళ్ళలేవు. నువ్వే ఫ్లై చేయలేవు. అలాంటి నువ్వు పెట్టిన ఆర్డర్ మాత్రం నీ టైంకి రావాలి. రాకపోతే కన్జ్యూమర్ కోర్ట్‌లో కేస్ ఏసేస్తున్నారు. ఎందుకంటే ఒక పౌరుడిగా మన హక్కు కాబట్టి మరి. బోలెడన్ని కేసులు నమోదవుతున్నాయి తెలుసా కన్జ్యూమర్ కోర్ట్‌లో. అన్నీ అమెజాన్ మీద, ఫ్లిప్‌కార్ట్ పైన అండ్ ఇక మిగతా ఆన్‌లైన్ సైట్స్ పైన. ఇంకొంతమంది ఏవేవో వింత వస్తువులన్నీ ఆర్డర్ చేసి వస్తాయి. తప్పకుండా వస్తాయి, ఏమవ్వవు. ఒకవేళ రాకపోయినా ఎక్కడైనా స్ట్రక్ అయినా మళ్ళీ అవన్నీ పాపం వాళ్ళు సవరించుకొని, ఏ వస్తువు ఏ ఎయిర్‌పోర్ట్‌లో ఉందో తెలీదు. ఏ కార్గో ఫ్లైట్ ఎక్కడుందో తెలీదు. ఎంతవరకు వెళ్ళిందో తెలీదు. ఎక్కడ స్ట్రక్ అయిందో తెలీదు. అక్కడి వరకు కరెక్ట్‌గానే వెళ్ళి ఉంటది. ఆ తర్వాత అక్కడి నుంచి రావాలా? ఏదో ఒక మూలకు రావాలా? మరి అలా రానప్పుడు అంటే అసలు అది వస్తదో రాదో వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు అంతెందుకు వెస్ట్ ఇండీస్ టీమ్ మన ఇండియాలో చిక్కుకుంది తెలుసా? వాళ్ళకి ఫ్లైట్స్ లేవు వెళ్ళడానికి. వాళ్ళకి మ్యాచ్‌లు లేవా బయట ఆడుకోవడానికి? ఫ్లైట్ లేవు, క్యాన్సిల్ అవుతున్నాయి. చాలామంది ఇప్పుడు అమెరికాకి వెళ్ళే వాళ్ళు కూడా వయా దుబాయ్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు మళ్ళీ వేరే రూట్స్ వెతుక్కుంటున్నారు. వయా ఆస్ట్రేలియానో ఇంకెక్కడో అలా. సో, ఇట్లా ఉన్నప్పుడు సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉంది. అండ్ ఇంకొక విషయం మళ్ళీ మీ డెలివరీలన్నీ మీకొచ్చినా కూడా అమెజాన్‌కి ఎంత నష్టమో తెలుసా? నాట్ ఓన్లీ అమెజాన్, వీళ్ళన్నిటికి కూడా. ఇప్పుడు అక్కడ ఒక ఫ్లైట్ చిక్కుకుంది. అనుకోకుండా అది ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ఇంకో మార్గం ఉంటది. కానీ రేట్ డబుల్ అవుతది, ట్రిపుల్ అవుతది. ఊహించలేం మనం. అంటే 10,000 ఉండాల్సిన టికెట్ కాస్ట్ 1,00,000 అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ కార్గో వెళ్ళి కూడా వేస్టే. చాలా నష్టం వాళ్ళకి. అయినా సరే వాళ్ళు డెలివరీ చేస్తారు. డెలివరీ చేసి ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తారు. దాన్ని మళ్ళీ ఇంకో రూపంలో ఏదో కమ్‌బ్యాక్ చేసుకోవాలి. వీళ్ళ స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోయాయి. మీకు తెలియట్లా? ఇప్పుడు స్టాక్ మార్కెట్స్‌లో కూడా ఆన్‌లైన్ కామర్స్ సంబంధించినవన్నీ కూడా సైట్స్ అన్నీ పడిపోయాయి. ఎందుకు చెప్పనా? యుద్ధ వాతావరణం ఉంటే ఎలా వస్తాయి ఈ స్టాక్ అటు, ఆ స్టాక్ ఇటు? చాలామందికి ఆ తెలివి ఉండి ముందే వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవడమో, లేకపోతే నష్టపోవడమో, ఏదో చేయడమో జరిగింది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ప్రతి పౌరుడికి ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఊరికే నేనొక పౌరుడిని, ఇది నా హక్కు, నాకు కావాల్సింది రాలేదు, ఇవ్వాల్సింది ఇవ్వలేదు, నేనేదో నా చెమటోడ్చి కష్టపడ్డ సొమ్ముతో అదేదో ఆర్డర్ చేశాను. చేసావు, మంచి విషయమే. నువ్వు ఆర్డర్ చేసింది ₹10 వస్తువైనా, ₹100 వస్తువైనా, ₹1,00,000 వస్తువైనా వస్తుంది ఒక టైంకి. రాలేదు అనుకున్నా సరే నీ కంపెనీ నుంచి రీఫండ్ వస్తుంది. కొంచెం మనం కూడా పాటించాలి కొంచెం టైము. ఏదో ఒకటి. చాలా ప్రపంచ దేశాలన్నీ నష్టంలోనే ఉన్నాయి. మనం ఒక్కరమే కాదు కదా! నేనెందుకు నష్టపోవాలని నువ్వు ఆలోచించుకుంటే ఇవ్వండి. ఇప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్ట్‌లో కేస్ ఏసారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇది రీజన్ అని తెలిస్తే మళ్ళీ నీకే రిటర్నే వచ్చేస్తది. ఇదండి బాబు రీజన్ అని. సరే, ఏదేమైనప్పటికీ అంటే పెద్ద అంశాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇవి కూడా ప్యారలల్‌గా రన్ అవుతూ ఉంటాయి. రేపు ఇంకా గొడవలు అవుతాయి. పెట్రోల్ ధరలు పెరిగాయని రోడ్ల మీదకి వస్తారు. గ్యాస్ సిలిండర్ల ధర నువ్వు సబ్సిడీ ఇస్తానన్నావు, ఇంటింటికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నావు. మరి ఏమైంది చెప్పు అంటావు. నువ్వే అడుగుతావు. వాళ్ళు నష్టపోయినా ఏం చేసినా మీకు ఇవ్వాల్సినవైతే ఇస్తారు. కాకపోతే కొంచెం
సమయం పడ్డప్పుడు వెయిట్ చేయాలి. అది చాలా ముఖ్యమైనా కూడా, ముఖ్యం కాకున్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్.